నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మాది మహేశ్వరం మండలం కల్వకోల్ విలేజ్ అన్న. కల్వకల్. ఇంకా నా గతంలో మన దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 9.5 సంవత్సరాలు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినాం. దాదాపు 120-130 రోజులు దాటిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? ఏదైనా మార్పు కనిపిస్తుందా? మార్పు అంటే బీఆర్ఎస్ మీద నమ్మకం లేక, ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ని ఎంచుకోవడం జరిగింది. జనరల్గా పబ్లిక్ టాక్ కానీ మనం చెప్పడం కానీ ఈ 120 రోజులు ఏదైతే ఉందో 120 రోజులలో రిజల్ట్ పెద్దగా అనుకున్నంత రిజల్ట్ ఏం రాలేదు. ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు. కానీ ప్రత్యామ్నాయం లేక ఒక గమండి ఉన్నటువంటి ఫ్యామిలీ లోపల మనం రాష్ట్రాన్ని పెట్టడం జరిగింది. దానికి ఫలితంగా ప్రజలంతా కోపోద్రిక్తులై వేరే అంటే బీజేపీకి అవకాశం ఉండే, కానీ అధిష్టానం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు డైవర్ట్ అయింది. అంతే, కాంగ్రెస్ మీద ప్రేమతో మాత్రం ఓటింగ్ జరగలేదు. మీరు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. నేను ఇంతకుముందు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినాను. ఓకే. ఎట్లా అంటే ఏదైతే ఉపాధి ఉద్యోగాలు కావచ్చు, ఎంతోమంది నిరుద్యోగులను చూసి కావచ్చు, అటు విద్యాపరంగా కావచ్చు, ఏ డెవలప్మెంట్స్ గతంలో కనిపించలేవు అని చెప్పేసి అంటారు. వాస్తవమేనా? 100%, 200% వాస్తవం. ఉద్యోగాల సంగతి అటు ఉంచితే యూత్ను మొత్తం తాగుబోతులను చేసి రోడ్ల మీద తిప్పే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. కేసీఆర్ మీద అయితే ఏవైతే ఆశలు పెట్టుకున్నామో ఆశలు మొత్తము ఆయన యూత్ మీద నీళ్లు జల్లేసి విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించేశారు. కేవలం వాళ్ళ ఫ్యామిలీ వరకే బాగుపడ్డారండి, ఇంకెవరు బాగుపడలేరు. అంటే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటారు కదా? అవును. మీరు గమనించిన, అంటే గతంలో గమనించినవి, ఇప్పుడు గమనించినవి ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయా? విద్యాపరంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు. విద్యాపరంగా ఏ రాజకీయ నాయకుడు కూడా స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడమే చేస్తున్నారు తప్ప వాస్తవానికి విద్య వైద్యం ఏదైతే ఉందో ఇది ఇవ్వాల్సిన ప్రజలను ఉచితాలు ఇచ్చి బానిసలుగా తయారు చేసి ఎక్కడున్న వాళ్ళని అక్కడనే చేస్తారు. పెద్ద మార్పు ఏం కనిపిస్తలేదండి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి. అంటే ఇది వచ్చి ఒక 120 రోజులు అయింది కదా, వెయిట్ చేసి చూద్దామని ఆలోచన. ఓకేనా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఈ ప్రాంతం చూసుకుంటే చెవెళ్ళ కిందకి వస్తుంది కదా. అవునండి. ప్రధానమైన పార్టీల నుండి చూసుకుంటే కాంగ్రెస్ నుండి ఏమో రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం. అట్లా బీఆర్ఎస్ నుండి చూసుకుంటే కేశాని జ్ఞానేశ్వర్, అట్లా బీజేపీ నుండి చూసుకుంటే కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో ఎవరైతే అంటే ఈ జనాలకు ఎవరు ఉంటారు, ఎవరి వైపు జనాలు ఉంటారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అయితే మా ప్రాంతానికి ఒక దరిద్రం ఏముందంటే, ఒక స్థానికంగా మేమంటూ ఏర్పాటు చేసుకొని మా ప్రాంతాన్ని ఏలుకునేటువంటి రాజకీయ నాయకుడు ఇక్కడ నుంచి ఎవరు పుట్టలేదు. ఎక్కడి నుంచో వలస వచ్చి ఇప్పటి వరకు అందరూ పెత్తనం చేసి ఈ ప్రాంతాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఓటు బ్యాంకును యూజ్ చేసుకొని వాళ్ళు ప్రయోజనం పొంది బయటకు వెళ్ళిపోతారు, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇప్పుడు ఏదైతే మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వైపు ఆలోచన చేస్తున్నారంటే చాలా వైపు, ఎందుకంటే స్థానికత అనేటువంటి చూస్తున్నాం. అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అంటే సిట్టింగ్లో ఉన్నాడు, ఆయన స్థానాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ బలమైన పోటీ అంటే అవకాశాలు ఉంటాయి కదా, ఎక్కువ జనాలు కూడా అటే చూస్తారు. సిట్టింగ్ ఎంపీ రాష్ట్రంలో కాంగ్రెస్ని సిట్టింగ్ ఎంపీ అంటే ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు తను ఆయన పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చిండా, లేదా బ్రతుకు తెరువు చూయించిండా, రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏదైనా చేయించిండా అనేటువంటిది కూడా జనాలు చూస్తారు కదండి. అలాంటిది ఏమి చేయలేదు రంజిత్ రెడ్డి ఇప్పటి వరకు. ఇటు కేశాని జ్ఞానేశ్వర్ చూస్తే బీసీ బిడ్డ అని చెప్పేసి ఆయన కాసాని జ్ఞానేశ్వర్ అనేటువంటి విషయాన్ని పక్కకి పెట్టేసండి, అది ఆ ఆప్షనే లేదు అక్కడ. అంటే సబితా ఇంద్రారెడ్డి ఉంది కదా, వీళ్ళ ఓట్స్ అని అంటే బీఆర్ఎస్కు ఉన్న ఫేవర్ ఓట్స్ మొత్తం ఆయన వైపు టర్న్ అవుతాయని చెప్తారు. లేదండి, సబితా మేడం గారికి కూడా మైనస్లో ఉన్నాయి. మొన్న వచ్చిన ఎలక్షన్స్ కూడా అన్నీ ఒకవైపు ఒక వర్గం వైపు వాళ్ళు ఓటింగ్ జరగడం వల్ల ఆమె గెలిచింది. మ్యాక్సిమం ఆమె ఓడిపోయే పరిస్థితుల్లోనే ఉండే మొన్న కూడా. అంటే ఆమె గతంలో కూడా మినిస్టర్ ఉంది కదా, ఈ ప్రాంతాన్ని ఏం డెవలప్ చేయలేదా? ఏం డెవలప్ లేదండి. మేము అనుకున్నంత మొన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే, వాస్తవానికి చెప్పుకోవాల్సినటువంటి సమస్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో గ్రామానికి నామినల్గా 1-2 అలాట్ చేసి ఎక్కడో ఉన్నటువంటి ఒక
డిస్టర్బెన్స్ చేసేటువంటి వర్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేసిండు సబితా ఇంద్రారెడ్డి గారు. అది ఇక్కడ ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. అది ఒకటి. ఆమె వల్ల లాభం పొందినటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేశారు. జనాలలో మాత్రం పూర్తి వ్యతిరేకత ఉంది. పూర్తి వ్యతిరేకత. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి వైపు ఉంటారని చెప్పేసి అంటారు. అంటే ఆయన బలబలం ఏంది? కొండ విశ్వేశ్వరరెడ్డి గారి బలాబలం ఒకటి, స్థానికుడు అనేటువంటిది ఒకటి. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచి స్నేహశీలి అని పబ్లిక్లో టాక్ ఉంది. ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అనేటువంటిది ఒకటి ఉంది. ఇవన్నీ పక్కకెడితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ఫిగర్ అని అనొద్దు. ఆయన సాక్షాత్తు నా దృష్టిలో ఆయన ఒక రాముని అంశగా నేను భావిస్తాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల ముందు ఉదయం లేచి పేపర్ చూస్తే భయమయ్యేది. ఎప్పుడు ఏ కుంభకోణం జరిగింది, ఏం జరిగింది, అసలు గవర్నమెంట్ ఎట్లా ఉంటుందా, జనాలను ఏ అవకాశం వస్తే ఆ అవకాశం దోచుకొని తిన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశాన్ని అధస్థాయికి అధపాతాలానికి తీసుకెళ్ళింది. ఈవెన్ మన ఇదే నరేంద్ర మోడీ గారిని అమెరికా వెళ్ళాలనుకుంటే అక్కడికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు లైన్ కట్టి తీసుకెళ్తారు. అంటే మన భారతదేశ ప్రతిష్టను ప్రపంచంలో గురుతర బాధ్యత కలిగేటటువంటి స్థాయికి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఈ విశ్వేశ్వరరెడ్డి ఉండని ఎవరు ఉండనండి, ఒకటే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు యూత్ కానీ ప్రతి ఒక్కరి ఆలోచనలో అదే ఉంది. ఫైనల్గా అయితే ఇక్కడ ఏ పార్టీ గెలుస్తా అంటారు? ఫైనల్గా ఇక్కడ వచ్చి బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ. నమస్తేనా. ఎక్కడ? ఇక్కడనే మహేశ్వరం చెవెలే మాదే. ఎట్లా నడుస్తుందన్న గిరాకీ? ఓకేనా? బాగానే ఉందన్న, పర్వాలేదు. ఇట్లా వస్తుంటారు పోతుంటారు కదా, ఏమంటారు? ఎలక్షన్ రాబోతున్నాయి, అదే మాట్లాడుతుండ్రు. ఇప్పుడు ఏంది ఇక్కడ చెవెలే పార్లమెంట్ పరిధిలో బీజేపీ సూచనలు ఎక్కువ ఉన్నాయి. బీజేపీ సూచనలు కానీ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ అయినా ఉన్నాడు కానీ ఎంపీ ఎప్పుడు కూడా ప్రజల్లోకి అందుబాటులోకి రాలేదు కదా, అది మైనస్ ఉంది బాగా. ఎమ్మెల్యే చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంది కానీ కేంద్రంలో మోడీ నాయకత్వాన్ని కావాలని అందరూ కోరుకుంటుండ్రు. మూడోసారి పబ్లిక్ అనుకూలమైన పనులు చేయడం, వాళ్ళు అడగక ముందుకే కావాల్సినవి సమకూర్చడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మోడీని కావాలని అనుకుంటున్నాను. స్టేట్లో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కాదని బీజేపీ టర్న్ అవుతారు జనాలు. అవుతుండ్రా పైన మోడీ నాయకత్వాన్ని మూడోసారి బలపరచాలి, దేశం మరింత అభివృద్ధికి చెందడానికి ఒక పని కార్యక్రమం చేయాలని అందరూ కంకణం కట్టుకొని పని చేస్తున్నారన్న. అంటే గతంలో మన దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏమైనా మార్పు కనిపిస్తుందన్న గతానికి ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదన్న. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేయడానికి మొదలు పెట్టినది ఎక్కడ ముందుకు సాగలేదు. తర్వాత అనుకోకుండా ఎలక్షన్ కూడా రావడం ఆగిపోయింది. ప్రభుత్వం పని చేసే కొంత సమయం ఎక్కువ కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలమైన సమయం రాలేదు. సరే, కొండ విశ్వేశ్వరరెడ్డి కోటేయాలనుకుంటున్నాను కదా బీజేపీకి. అవును. ఎందుకు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎట్లా ఉంటాడు? వ్యక్తిగతంగా మనిషి, చదువుకున్నాడు, విజ్ఞానవంతుడు, ఈ పార్లమెంటుపై అవగాహన ఉన్నాడు. ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయి ఓటమి తర్వాత ప్రజల్లోకి తిరుగుతూ సమస్యను తెలుసుకుంటూ 5 ఏళ్ల పాటు ఈ సమస్యను గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉన్నా కానీ ప్రగతి భవన్ గేట్లు మూసేయడం వల్ల అట్లాంటి ఎంపీ లాంటి వ్యక్తులకు కూడా అవకాశం రాలేదు. వాళ్ళ తాత కేవీ రంగారెడ్డి గారి పేరున్నా, ఇంత పెద్ద జిల్లాకు పేరుంది కానీ అట్లాంటి వ్యక్తులకు కూడా ప్రగతి భవన్ గేట్లు మూసేయడం బాగా ప్రజల్ని, ఈ చెవెలే పార్లమెంట్ పరిధిలో ప్రజల్ని అవమానపరిచింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఆయన కోటేస్తారండి. అందుకోకుండా చెవెలేకు ఈసారి అదే అందరూ అదే అంటుండ్రు, ఈసారి మోడీ నాయకత్వాన్ని మూడోసారి బలపరచాలని అంటుండ్రు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు ఉపేందర్ అన్న. మాది డబిల్గూడ గ్రామం. నేను పాలిటిక్స్లో ఉంది ఇప్పుడు. పాలిటిక్సా? కన్నా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. యువత గతంలో అన్యాయం జరిగిందని చెప్పేసి ఎంతోమంది యువత తిరగబడితే ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెనెక్కింది. ఆ తేడా ఏమైనా కనిపిస్తుంది అన్న గతానికి ఇప్పటికీ? అన్న తేడా అనేది అంటే యువతకు అయితే ఇప్పటి వరకు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవ్వరు ఏం చేయలేదు.
మోడీ గారు ఖచ్చితంగా సెంట్రల్లో రావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ ప్రకారం ప్రజెంట్ అంటే మనకు ఎన్నో సమస్యలు ఇప్పుడు 370 కానీ రామ జన్మభూమి కానీ ఇంకా త్రిబుల్ తలాక్ ఇలాంటివి ఎన్నో ఇంపాసిబుల్ థింగ్స్ని ఆయన క్లియర్ చేసిండు. ఇలాంటివి అతి క్రూరమైనటువంటి చర్యలు ఎవరు తీసుకోరు, ఒక భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అన్న. ఖచ్చితంగా మోడీ రావాలి. ఈ తెలంగాణలో ఈ ముస్లింలతోటి ఈ యొక్క మతోన్మాదాలతోటి మనం ఉండాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తేనే మనం రాష్ట్రంలో హిందువులు బతుకుతారు, లేకపోతే ఈ రోజులలో హిందువులు బతికే పరిస్థితి లేదు. అంటే నిజంగా హిందువులకు అట్లాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయి? 100% అయినా ప్రతి పండుగకు ప్రతి హిందువుల పండుగకు ముస్లింలు ఎవరి రాష్ట్రం మొత్తంలో ఎక్కడో చోట మొన్న హోలీ పండుగ జరిగింది, అక్కడ కూడా మొన్న చూసిరు, అక్కడ ఒక కుటుంబాన్ని మొత్తాన్ని కొట్టడం జరిగింది. ప్రతి పండుగకు ఏదో విధంగా ముస్లింలకు కానీ మన వేరే పార్టీ వాళ్ళు కానీ మన హిందువుల మీదనే దాడులు జరుగుతున్నాయి. కాబట్టి హిందువులపై దాడులు జరగడం ఆపాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండాలి, రాష్ట్రంలో రావాలి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా? కాంగ్రెస్ ఉంది, కాకపోతే మనం అనుకున్నంత వరకు ఓట్ బ్యాంక్ రాలేదు బీజేపీకి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది అన్న, 100%. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ప్రాంతం నుండి చూసుకుంటే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉండు, అవును, అట్లాగే గ్యాసన్ జ్ఞానేశ్వర్ ఉండు, అవును, కొండ విశ్వేశ్వర రెడ్డి ఉండు. అలాంటి సిట్టింగ్ ఎంపీకి ఎక్కువ పవర్ ఉంటుంది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ఏరియాలో? అంటే సిట్టింగ్ ఎంపీ అదే బీఆర్ఎస్లో ఉంటే ఛాయిస్ ఉంటుండే, ఆయన పార్టీ మారిండు, అయినా కూడా ఆయన చేసింది పెద్దగా ఏం లేదు. చాలా మందిని మేము కూడా కనుక్కున్నాము. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మంచి వ్యక్తిగతంగా చాలా మంచివాడు. అతను పార్టీలకు అతీతంగా కూడా అతను పనులు చేసిండు, ఊరికి డెవలప్మెంట్కు డబ్బులు ఇచ్చిండు, సొంత డబ్బులు ఇచ్చిండు పార్టీ లేకున్నా కూడా. ఆ విధంగా ఆయన బాగా వర్క్ చేసిండు. ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఆయన థర్డ్ ప్లేస్లో ఉంటాడు బ్రదర్, థర్డ్ ప్లేస్. ఈ ప్రాంతంలో చూసుకుంటే సబిత గతంలో మంత్రిగా చేసింది. అవును, ఆమె నుండి ఏముండదు, ఏమున్నా మా మండల్ హెడ్ క్వార్టర్లో కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధిక ఓట్లు రావడం జరిగింది. ఆమె ఏమంటే జల్పల్లి సైడ్ కొన్ని ఓట్లతోటి ముస్లింల ఓట్లు ఆమె ప్యాకేజీ మాట్లాడుకొని కార్తిక్ రెడ్డి దగ్గరతో కూర్చొని ఓట్లు వేయించుకుంది కాబట్టి ఆమె గెలిచింది. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు, నరేంద్ర మోడీ హవా ఉంటుంది, ఆయన గాలి వేస్తుంది కాబట్టి అందరు హిందువులు కూడా ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ హిందువులు ఏమనుకుంటారు అంటే నిజంగా రామజన్మభూమి 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎవరు సాల్వ్ చేయలేని పనిని మోడీ గారు సాల్వ్ చేసిండు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సెంట్రల్లో మోడీ ప్రభుత్వం రావాలని ఉంది. ఆ గాలిలో మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి వర్క్కు తోడై ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు 100%. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఎక్కడ? ఇక్కడనే స్థానికంగా పెండెల్ మనసన్పల్లి ఎక్స్ రోడ్లో ఉంటాను. ఓకే. ఎట్లా నడుస్తుందన్న వ్యాపారాలు? వ్యాపారాలు బాగానే ఉన్నాయి. కొంచెం ఈ మధ్యలో గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం డౌన్లో ఉంది, తర్వాత పికప్ ఎత్తుకోవచ్చు. ఓకేనా? అంటే ఈ ఏరియాలో చూస్తే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగున్నట్టున్నాయి. బాగున్నాయి. ఎట్లా అంటే ఎందుకన్నా అట్లా? అంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ ఇంతకుముందు ఎయిర్పోర్ట్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ 111 లేదు కాబట్టి R1 ఉంది కాబట్టి దాని మూలంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది. ఓకే అన్న. అంటే ఈ ప్రాంతాన్ని చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఉన్నది కదా ఎమ్మెల్యే, సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో మినిస్టర్గా కూడా చేసింది. గతంలో ఎట్లా ఉందన్న ఆమె పరిపాలన? ఎట్లుంది ఆమె పరిపాలన? మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు. ఆమె కాంగ్రెస్ను గెలిచి అధికారం ఆమె సౌలభ్యం గురించి పార్టీ మారి ఆమె మంత్రి అయి కూడా మరి నియోజకవర్గానికి ఏం చేయలేదు. చేయకపోయినా సరే మళ్ళీ ఎలక్షన్లో పార్టీ మారి మళ్ళీ ఈ మధ్యలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి దొంగ ఓట్లు ముస్లిం వాళ్ళు ఎక్కించుకొని ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసుకొని ఎట్లా మనము శ్రీరాములు యాదవ్ది బీజేపీ కొన్ని పార్టీలన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున అదవుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి వాళ్ళు ఓట్లు ఎక్కించుకొని ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్లో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరు రాలేదు, స్థానికంగా ఉన్న ముస్లింలకు ఇచ్చిన మేము సంతోషిస్తుంటాము. ఎక్కడి నుంచో వచ్చిన పాత బస్తీ అక్కడ యాకత్పూర్ అక్కడ ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళకు ముందే ఓట్లు ఎక్కించి వాళ్ళందరి ఆ ఓట్లు అక్కడ పాడిసిరపులు ఉన్న దొంగ ఓట్లన్నీ ఎక్కించి ఆ ఓట్లతో గెలిచింది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ముస్లింలకు ఇచ్చినా ఇక్కడ స్థానికంగా ఉన్న హిందువులకు ఇచ్చినా సంతోషిస్తుంటాము. లోకల్ ఉన్న ప్రతిపక్షాలు ఏం చేసినాయన్న? లోకల్ ఉన్న ప్రతిపక్షాలు ఏం చేస్తుంది, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధారణ చేసింది. డబుల్ బెడ్రూమ్ అడ్డుకుంది, ఇవ్వకపోయినా ఇక్కడ రాకుండా సిటీలనే ఇచ్చి అక్కడనే అలాట్మెంట్ చేసి అక్కడ నుంచి బస్సులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వస్తే పెద్ద ఎత్తున ధారణ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని అడ్డుకున్నాము. ఇప్పుడు కూడా ఇంకా ఎవరు కూడా రాలేదు, దాన్ని నడుస్తుంది ఇంకా.
ఓకే అన్న, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే కాయాసాని జ్ఞానేశ్వర్ ఉన్నట్టున్నారు. ఈ ముగ్గురిట్లల్లో ఇక్కడ ప్రాంతంలో ఎవరికి ఎక్కువ ఫేత్ ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశం? ఇప్పుడు చూడండి, 3 పార్టీలు మెయిన్ కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అయితే ఆల్రెడీ పబ్లిక్ కూడా అందరికి తెలుస్తుంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తూడ్చుకపోతుంది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, ఇప్పుడు సర్పంచ్ కానీ, లేకపోతే జెడ్పీటీసీలు అలాంటి ఎంపీటీసీ వాళ్ళందరూ కూడా పార్టీని వదిలేసి వెళ్ళిపోతారు. కాంగ్రెస్లో కానీ ఇంకా బీజేపీలో ఎక్కడో చేరుతారు. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి యొక్క ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అంటే అతను పోటీ చేయొచ్చు కానీ అతనికైతే ఓట్లు పడాయి, అతను అయితే లెక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్యలోనే ఉంది కాబట్టి ఈ రంజిత్ రెడ్డి కూడా ఇంతకుముందు ఎంపీగా ఉండి మరి ఈ యొక్క ప్రాంతానికి ఎప్పుడు కూడా వచ్చిన పాపన పోలేదు, ఎలాంటి అభివృద్ధి చేసిన పాపన పోలేదు. ఏమున్నా అతని పోల్ట్రీ ఫామ్, అతని బిజినెస్ గురించి ఎంపీ అయ్యి ఇక్కడ ఏవైతే లీడర్ వాళ్ళకి మాత్రం చేయొచ్చు కానీ ఈ చేవెళ్ళే పార్లమెంటుకు మాత్రం అతను చేసి ఏం చేసింది అనేది కూడా లేదు. ఈ కొండ ఈశ్వేశ్వర భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ ఈశ్వేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు ఉండే టీఆర్ఎస్ నుంచి ఎంపీ గెలిచిండు. అప్పుడు కొంచెం అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ మన భారతీయ జనతా పార్టీలు వచ్చి కొండ ఈశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తుంది. కొండ ఈశ్వేశ్వరరెడ్డి ఈసారి నీ పార్లమెంట్ చేవెళ్ళలో బాగా ఉంది, మా నియోజకవర్గంలో కూడా కొండ ఈశ్వేశ్వరరెడ్డి బాగానే ఉంది. అదేవిధంగా ఇప్పుడు అది కాకుండా కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం కూడా ఒక మోడీ యొక్క గాలి నడుస్తుంది కాబట్టి మరి ఇక్కడ కూడా నువ్వు ప్రతి గల్లీకి వెళ్ళండి, లేకపోతే మరుమూల గ్రామానికి వెళ్ళి అడగండి, అమ్మ మీరు ఎక్కడ వేస్తారంటే మోడీకి వేసామని చెప్తారు కానీ వేరే చెప్తలేరు. మోడీ, భారతీయ జనతా పార్టీ పువ్వు. మోడీ అంటే ప్రతి గ్రామానికి కూడా, ప్రతి పల్లెకు కూడా మోడీ యొక్క పేరు వెళ్ళిపోయింది, మోడీని గుర్తుపట్టే స్థాయికి వెళ్ళారు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చే అని మేము అనుకుంటున్నాం. కాబట్టి భారతదేశం మొత్తం కూడా మోడీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో 400 సీట్లు గెలవాలి మేము ఖచ్చితంగా అనేది ఉంది. కాబట్టి మేము 400 గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా కొండ ఈశ్వేశ్వరని గెలిపించుకోనికి మేము సాయశక్తుల పనిచేసి కొండ ఈశ్వేశ్వరని మేము గెలుచుకొని చెవెళ్ళకు భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఎగరేస్తామని మేము చెప్తున్నాం. తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.